అందరు బాగున్నారా? ఇక్కడికి విచ్చేసిన సహకార శాఖ పెద్దలందరికీ, అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క మహిళలకి 72వ అఖిల భారత సహకార సంఘ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మా మామగారు శ్రీ శిల్పా మోహన్ రెడ్డి గారు 15 ఏళ్ల క్రితం కేవలం ఒకటే విజన్, ఒకటే లక్ష్యం, మహిళలు ఆర్థికంగా బలోపేతం అవ్వాలని, వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించాలన్న ఓన్లీ లక్ష్యంతో మరి మన సహకార సంఘం శిల్పా మహిళా సహకార్ని స్థాపించడం జరిగింది. మీరు అడగవచ్చు మహిళలకు మాత్రమే ఎందుకు అని. ఇది ప్రతి మీటింగ్లో చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మా మామగారు శిల్పా మోహన్ రెడ్డి గారు ఒక ఇంట్లో ఒక మహిళ తను చదువుకున్న, 4 రాళ్ళు సంపాదించిన, ఒక విద్య వచ్చిన, తన వరకే కాదు తన కుటుంబం, తన వీధి, అలాగనే తన రాష్ట్రం, దేశం కూడా బాగుపడుతుందని గట్టిగా నమ్ముతారు ఆయన. అందుకనే మా ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నా కోడల్ని, కూతురు, మనవరాల్ని కూడా ఈ మధ్యన పనిచేయమని అడుగుతున్నారు మా మామగారు. సో మా ఇంట్లో ప్రతి ఒక్క మహిళ కూడా అది వ్యాపారం కానివ్వండి, రాజకీయం కానీ ఆయన ముందుండి మమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. సో అది చెప్పి ఇందాక పెద్దలు చెప్పారు, మేనేజర్ గారు కూడా చెప్పారు, 15 సంవత్సరాల నుంచి 26 కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వడం జరిగింది. అది మామూలు విషయం కాదు. అండ్ ఇందులో 13,000 మంది మహిళలకి రుణాలు అందినాయి. 13,000 మంది మహిళలంటే 13,000 కుటుంబాలని మనం అంచనా వేసుకోవాలి. మరి ఈరోజు దీనివల్ల మాకు వచ్చే లబ్ధి ఏంటి, మేనేజ్మెంట్గా మాకు వచ్చే లబ్ధి ఏంటి అని ఒక్కసారి ఎవరైనా ఆలోచించారా? దీంట్లో మా మామగారు మాకు నేర్పించింది, ఆయన నమ్మేది కేవలం ఎప్పుడు డబ్బు పరంగా కాకుండా మహిళ టు మహిళ అందరూ ఎదగాలన్న ఒకే ఒక్క ఆలోచన. అదే మా లబ్ధి. మీ ఆశీర్వాదం, మీరు పెరగడం, మన నంద్యాల పెరగడం మాత్రమే మేము కావాలనుకుంటున్నాం. కాబట్టి అదే మాకు బిగ్గెస్ట్ లబ్ధి అనుకోవచ్చు. సో ఇక్కడ మీటింగ్కి పిలిచినప్పుడు చాలామంది సార్ గారు ఇందాక బాధపడ్డారు, అందరూ మాట్లాడుకుంటున్నారని. ఇక్కడ మేము మీటింగ్కి మీకు రుణాలు మీ అకౌంట్లో పడిపోతున్నాయా? చేతికి ఇవ్వం కదా, చేతికి మీకు ఎప్పుడన్నా డబ్బులు ఇచ్చామా? ఇన్నేళ్లలో ఇవ్వము, అన్ని అకౌంట్లోనే పడతాయి. మరి అకౌంట్లో పడుతున్నప్పుడు మేము ఎందుకు మిమ్మల్ని ఇక్కడికి, పిల్లలకి, మాకు కూడా పిల్లలు ఇంట్లో ఉన్నారు, క్యారేజ్లు కట్టుకోవాలి, స్కూళ్ళ నుంచి ఇంటికి వస్తారు, కార్తీక మాసము, ఇన్ని పనులు ఉన్నాయి, కానీ అయినా మేము ఎందుకు మిమ్మల్ని రమ్మంటామంటే 10 మంది ఇక్కడ కలిసినప్పుడు 10 ఆలోచనలు పెరుగుతాయి, 10 విషయాలు మీరు నేర్చుకుంటారు. ఇందాక సార్ గారు చెప్పారు హోమ్ స్టే గురించి, దాని గురించి ముందు నాకు అసలు తెలియదు. సర్టిఫికెట్స్ గురించి చెప్పారు, మీరు అమ్ముకోవడానికి ఇన్ టూరిస్ట్ స్పాట్స్, దీని గురించి కూడా మనకు తెలిసి ఉండదు. సో ఇప్పుడు తెలిసింది. సో ఇలా మీరు వచ్చినప్పుడు 10 విషయాలు నేర్చుకుంటారు. ఇంకా మాకు ఎక్కడ ఆనందం అంటే 13,000 మంది, 26 కోట్ల రూపాయలు 15 ఏళ్లలో, ఈ 13,000 మంది 1,00,000 మంది మహిళలు అవ్వాలని, ఒక 26 కోట్లు 260 కోట్లు కూడా అవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని, మేము మీ వెనకాల ఉన్నామని, మీరు కష్టపడండి, తర్వాత 10 విషయాలు నేర్చుకోండి, మీకు ఏం కావాలన్నా అండగా మేము ఉంటాము. ఇలాంటి మంచి సభ్యులు ఈ సహకార సంఘాల వల్ల కూడా మేము చాలా నేర్చుకుంటున్నాము. సార్ మీ సూచనలు, మీ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మేము అడిగిన వెంటనే వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా నరసింహారెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. సెలవు తీసుకుంటున్నాను.